హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను మానస. నవేడేస్ చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. డయాబెటిస్ అని, ఓవర్ వెయిట్ అని. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ తో బాధపడే వాళ్ళకి న్యాచురోపతి ద్వారా ఎలా తగ్గించుకోవాలో ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రమేష్ సార్ ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, మనం టాబ్లెట్స్ వాడకుండా న్యాచురోపతి ద్వారా డయాబెటిస్ ని ఎలా తగ్గించుకోవచ్చు? న్యాచురోపతి అనేది మామూలుగా జనరల్గా చెప్పేది ఏంటంటే డిసీజెస్ ఏవి కూడా మన బాడీలో నుంచి వస్తాయి అన్నీ కూడా. సో బయట నుంచి ఏవి కూడా రావు అని చెప్తాం. ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్, ఎక్సర్సైజెస్, స్ట్రెస్, వీటి డిస్టర్బెన్స్ వల్ల హెల్త్ ఇష్యూస్ అవన్నీ కూడా వస్తాయి. డయాబెటీస్ అనేది కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్. లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకోవాలి, కానీ లాంగ్ లాస్టింగ్ మనం మెడికేషన్ వాడుకుంటూ పోతే హెల్త్ అంతా కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అని చెప్పాను. న్యాచురల్గా ప్యాంక్రియాస్ని రిజ్యూనేట్ చేసుకోవచ్చు. బాడీలో న్యాచురోపతి ప్రకారం చెప్పేది ఏంటంటే ఏ అవయవం కూడా ఇంకా పనిచేయదు, ఇంకా అది మళ్ళీ రిజ్యూనేట్ కాకుండా అలాగే ఉండదని చెప్పని ఉండదు. సో వీ కెన్ రిజ్యూనేట్ ఇట్ బై త్రూ హెల్దీ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్ చేసుకోవడం. ఆ పనిచేయని అవయవాన్ని కూడా మళ్ళీ రీజనరేట్ చేసుకొని దాన్ని కూడా మళ్ళీ హెల్దీగా ఆర్గాన్ ఫంక్షన్ అయ్యేటట్టుగా చేసుకోవచ్చు. దానికోసం అని చెప్పని నేచర్ క్యూర్లో ఫుడ్ హ్యాబిట్స్ గురించి చెప్తుంటాం. సో హై కార్బోహైడ్రేట్ ఉండే ఫుడ్ తీసుకుంటే, మేజర్గా ఏంటంటే డయాబెటీస్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకుంటేనే వస్తుంది అన్నట్టు కాకుండా హైదరాబాద్లో ప్రతి ముగ్గురులో ఒకరికి షుగర్ ఉంది. సో మెయిన్గా స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే సో బాడీ ఫంక్షన్ డిస్టర్బ్ అయ్యి జనరల్గా రెగ్యులర్గా బాడీలో సెక్రెట్ అయ్యేదానికంటే కూడా హై షుగర్స్ వస్తూ ఉంటాయి బికాస్ ఆఫ్ ఫ్యామిలీ, జాబ్ టెన్షన్స్, వీటి వల్ల లైఫ్ స్టైల్ అనేది. సో ఈ మధ్య ఏంటంటే అందరూ కూడా సో ఫాస్ట్గా తొందరగా వెళ్ళాలి, డెవలప్ అవ్వాలనే దాంట్లో ఓవర్ స్ట్రెస్ అనేది ఎక్కువగా వస్తుంది. సో వచ్చినా కానీ ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకుంటూ త్రూ ఫుడ్ హ్యాబిట్స్ తోటి షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ చెప్తాం. అంటే ఇంతకుముందు ఫ్యామిలీస్ లో ఉన్న వాళ్ళ ద్వారా కూడా రావచ్చు అంటారా సార్? జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మన దగ్గరకు వచ్చే వాళ్ళలో త్రూ ఫ్యామిలీస్, వాళ్ళ జనరేషన్స్ అందరికీ కూడా షుగర్ వచ్చి వీళ్ళకి వచ్చేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ వేరే జనరేషన్స్లో కొంతమందికి అసలు ఎవరికి రాకుండా, వీళ్ళకి కూడా అసలు ఎవరికి రానికుండా ఉంచుకుంటారు. మనం ఎప్పుడైతే హెల్దీ హ్యాబిట్స్ ఫాలో చేస్తూ ఉంటామో మన ఫ్యామిలీ, మన పేరెంట్స్కి అందరికీ ఉండొచ్చు. వాళ్ళ జీన్స్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోకుండా దాన్ని, సో మనకి ఆల్రెడీ డయాబెటీస్ ఉంది, ఆ జీన్ స్ట్రక్చర్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. మనం హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో చేసి మళ్ళీ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా డయాబెటిక్ రానికుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటే. అంటే దీనికి న్యాచురోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్? న్యాచురోపతిలో ప్యాంక్రియాస్ని రీజనరేట్ చేసుకోవడం కోసం అని చెప్పని డైట్ అది చెప్తాము. సో హై ఫైబర్ ఉండే డైట్, లో కార్బ్స్ ఉండే డైట్, అంటే డైట్తో పాటు ఎక్సర్సైజెస్ కూడా ఉండాలి. సో ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేయాలి, దాని మీద ప్రెషర్ పడేటట్టు చేయాలి, దాని ఫంక్షనింగ్ మంచిగా ఉండాలి అని అంటే యోగా, ఎక్సర్సైజెస్ అవి చేసుకోవాలి. అండ్ డైట్లో కూడా హెల్దీ డైట్, లో కార్బ్స్ ఉండే డైట్, రైస్ బెటర్ అవాయిడ్ చేసుకొని రైస్కి ప్రత్యామ్నాయంగా మిల్లెట్స్ వస్తున్నాయి, గోధుమ రవ్వ వస్తుంది. సో లో కార్బ్స్ ఉండే ఏ ఉంటాయో వాటి వైపుకి వెళ్ళడం అనేది మంచిది. జనరల్గా డయాబెటీస్ వాళ్ళకి ఫ్రూట్స్ ఏవి కూడా సజెస్ట్ చేయము. జనరల్గా అల్లోపతిలో సజెస్ట్ చేస్తుంటారు, కానీ ఏదైనా కానీ మనకేంటంటే బయట షుగర్ ఫ్రీ అని చెప్పని టాబ్లెట్స్ వస్తుంటాయి. షుగర్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంటుంది. అది షుగర్ ఫ్రీ అయినా కానీ దాంట్లో ఏదో ఫామ్లో గ్లూకోజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. బెటర్ అలాంటివి కూడా అవాయిడ్ చేసుకొని, ఫ్రూట్స్ అన్నీ కూడా అవాయిడ్ చేసుకొని, హై షుగర్స్ అన్నీ కూడా అవాయిడ్ చేసుకొని, లో కార్బ్స్ తీసుకుంటూ హెల్దీ డైట్ ఫాలో చేసుకుంటూ ఉంటే షుగర్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి విత్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ లెస్ స్ట్రెస్. అంటే ఎన్ని డేస్ పడుతుంది సార్? జనరల్గా అదే HbA1c అనుకున్నాం కదా, HbA1c అనేది 6.5 దాటితే డయాబెటీస్ అన్నట్టు. సో ఈ మధ్యలో ఏమవుతుందంటే అన్ని ల్యాబ్స్లో కూడా ఇవ్వడం 6 దాటిందనంటే ప్రీ డయాబెటిక్, 6.5 దాటిందంటే డయాబెటిక్ అని ఇస్తున్నారు. ప్రీ డయాబెటిక్ అనేది ఏమి ఉండదండి. 6.5 దాటితే ఎవరికైనా కూడా డయాబెటీస్. అండ్ ఫాస్టింగ్ 110 పోస్ట్ లంచ్ 160 దాటితేనే డయాబెటీస్. కానీ మ్యాక్సిమం అన్ని కొన్ని స్టాండర్డ్ డయాగ్నోస్టిక్స్ కాకుండా మిగతా అన్ని కూడా 100 దాటింది అని అంటే మీకు డయాబెటీస్ వచ్చింది అన్నట్టుగా చెప్తున్నారు. అది కరెక్ట్గా ఉండదు. సో దాన్ని రివర్స్ చేసుకోవచ్చు, నార్మల్గా చేసుకోవచ్చు. 110 అండ్ 160 దాటితేనే డయాబెటిక్ అన్నట్టు. అసలు HbA1c అంటే ఏంటి సార్? HbA1c అనేది 3 months యావరేజ్ షుగర్ 3 months నుంచి ఎలా ఉంది అని చెప్పని మనం చూస్తుంటాము. గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటారు. ఇది ఏంటంటే
మీకు 8-9 ఉందనుకోండి, ఓవర్ 6 మంత్స్ పీరియడ్ నుంచి షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, అన్కంట్రోలబుల్గా ఉన్నాయి అని చెప్పని. మీరు షుగర్ లెవెల్స్ నార్మల్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు అని అంటే, అది 6 బిలో ఉంది అని అంటే నాన్ డయాబెటిక్, మనం హెల్దీగా డయాబెటీస్ని కంట్రోల్ చేసుకుంటున్నాం, షుగర్ లెవెల్స్ అవన్నీ కూడా హెల్దీగా మెయింటైన్ అవుతున్నాయి అని చెప్పని. ఇట్ షుడ్ బి బిలో 6.5 ఆర్ 6 బిలో. ఇట్స్ వెరీ గుడ్, హెల్దీ. ఓకే, ఒకవేళ HbA1c ఎక్కువైతే ఏమవుతుంది సార్? అంటే లాంగ్ రన్లో షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నాయంటే అది ఆర్గాన్స్ని ఎఫెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో డయాబెటీస్, నెఫ్రోపతి కానీ, రెటినోపతి కానీ, న్యూరోపతి కానీ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఓల్డెన్ డేస్లో ఏంటంటే హార్ట్ ఇష్యూ ఒక్కటే బాగా ఇబ్బంది పెడుతుంది, రిస్క్ ఫ్యాక్టర్ అన్నట్టు ఉండేది. తర్వాత ఇప్పుడు క్యాన్సర్స్ అన్నీ కూడా వచ్చినాయి. దానికంటే కూడా ఎక్కువ థ్రెటనింగ్, హైదరాబాద్లో హండ్రెడ్స్ ఆఫ్ డయాలసిస్ సెంటర్స్ ఉన్నాయి. సో అందరూ కూడా షుగర్, బీపీ తోటి వెళ్తూ ఉన్నారు. షుగర్ కంట్రోలబుల్ లేకుండా ఓవర్ పీరియడ్ ఇది ఎక్కువగా ఉంది అని అంటే పర్టికులర్ ఆర్గాన్స్ని ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి బెటర్ టు కంట్రోల్ షుగర్. అంటే దీనికి మొత్తానికే షుగర్ తినకుండా ఉంటే కొంచెం కంట్రోల్లో ఉంటుందంటారా? కార్బోహైడ్రేట్స్ మన బాడీకి పర్ డే ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది, మనం ఎంత యాక్టివిటీ చేస్తున్నాం, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మన ఫుడ్ కన్జంప్షన్ అది చూసుకొని చేయాలి. జనరల్గా ఏంటంటే 1400 to 1600 కిలో క్యాలరీస్ సరిపోతాయి డే టు డే యాక్టివ్లో. ఇప్పుడు ఉండే దాంట్లో కార్బ్స్ అనేవి, మిగతా ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ ఉండేటట్టు తీసుకోవాలి. కానీ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్స్, కూల్ డ్రింక్స్, ఇలాంటి స్టార్చెస్ ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా హెల్దీ డైట్ని, ఫైబర్ డైట్ని విత్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండేటట్టుగా చూసుకోవాలి. దీనికి ఏమైనా హోమ్ రెమెడీస్ చెప్తారా సార్? డైట్ విషయంగా చూసుకుంటే బెటర్, పొద్దున్నే లేవగానే జనరల్గా నేచర్ క్యూలో జస్ట్ 2 glasses వాటర్ తీసుకోమని చెప్తాం. తర్వాత ఓన్లీ ప్లెయిన్ లైమ్ జ్యూస్. డయాబెటీస్ లేదనంటే లైమ్ విత్ హనీ అని చెప్తాము. ఓన్లీ లైమ్ జ్యూస్ని గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తీసుకోవడం. ఈవెన్ క్యారెట్, బీట్రూట్ కూడా షుగర్ని పెంచుతాయి కాబట్టి. సో ఇన్స్టెడ్ ఆఫ్ అవి కాకుండా స్ప్రౌట్స్, కీరా ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఉంచుకొని ఆఫ్టర్నూన్ లైట్గా రైస్, ఇంతకుముందు తీసుకునే దాంట్లో రైస్ క్వాంటిటీని తగ్గించేసుకొని కర్రీస్, నేచర్ క్యూర్ అంటేనే బాయిల్డ్ వెజిటబుల్స్ చెప్తాం, కూరగాయలు ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోవాలి. సో 300-400 grams ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే విటమిన్స్, మినరల్స్ మనం తగ్గించకూడదు బాడీ డల్ కాకుండా ఉండడానికి. కార్బోహైడ్రేట్స్ తగ్గించేసుకొని హెల్దీ ఫుడ్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈవినింగ్ కూడా లైట్గా స్నాక్స్ లాగా ఓట్స్, ఇలాంటి సలాడ్స్ ఇలాంటివి తీసుకోవచ్చు. నైట్ జనరల్గా నేచర్ క్యూర్లో ఓన్లీ పుల్కాస్ చెప్తాం. ఓన్లీ అది కూడా జొన్న రొట్టె కానీ లేకపోతే ఓన్లీ గోధుమ రొట్టె కానీ ఉండేటట్టుగా చూసుకొని ఎర్లీగా 7 లోపల ఫినిష్ చేస్తే తొందరగా డైజెషన్ అయిపోతుంది. మనం తిన్న తర్వాత వెంటనే పనుకున్నాం అనుకోండి, అది షుగర్ లెవెల్స్ లాగా ఇమీడియట్గా మారిపోతూ ఉంటుంది. కొంచెం టైం ఇచ్చేసి కొంచెం యాక్టివిటీ ఉండేటట్టుగా చూసుకుంటే అది స్లోగా బాడీలో ఇంజెక్ట్ అవుతూ ఉంటుంది. షుగర్ లెవెల్స్ ఒక్కసారి పెరగకుండా స్లోగా ఉండేటట్టుగా ఉంటాయి. ఓకే, ఇది నిద్రలేమి సమస్య వల్ల కూడా ఎక్కువ అవుతుంది అంటారు, నిజమే అంటారా సార్? మామూలుగా ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఎక్కువ మంది డయాబెటీస్ మెయిన్గా ఏంటంటే నైట్ షిఫ్ట్ చేయడం, ఓవర్ స్ట్రెస్గా ఫీల్ అవ్వడం, ఎక్కువ అవర్స్ వర్క్ చేయడం. సో దీనివల్ల ఏమవుతుందంటే బాడీ రెస్ట్లెస్గా ఫీల్ అయ్యేసి సో ఎక్కువ షుగర్ని బాడీలోకి ఇంజెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎక్కువ ఎనర్జీ కావాల్సి వస్తుంది. రెగ్యులర్గా దానికి ఉండేదానికంటే కూడా బాడీ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యి డిస్ట్రెస్ అంటారు. దానివల్ల బాడీ రెగ్యులర్గా వచ్చే షుగర్స్ కంటే కూడా బాడీలో ఎక్కువ ఇంజెక్ట్ చేస్తుంది. అది మళ్ళీ డయాబెటీస్కి కారణం అవుతూ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. చూసారు కదండి, న్యాచురోపతి ద్వారా డయాబెటీస్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో, అలాగే హోమ్ రెమెడీస్ లో కూడా మంచి టిప్స్ కూడా చెప్పారు. ఇలాగే చూస్తూ ఉండండి. మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.